సార్ రీసెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ నియోజకవర్గాల మార్పు పర్చూరుకి సంబంధించి పర్చూరు ఎడెం బాలాజీని తీసుకొచ్చి పెట్టారు. అక్కడి నుంచి ఆమ్, ఎవరైతే ఆమంచి కృష్ణ మోహన్ ఎవరైతే ఉన్నారో టీడీపీలో వస్తున్నారు. అంటే ఇందాక మీరు మాట్లాడారు. దాంతోపాటు మనం నెల్లూరు సార్, నెల్లూరుని ఒక్కసారి మనం మీకు నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ ఎవరైతే అంతకుముందే నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవ్వచ్చు, దాంతోపాటు చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు, ఇంకా ఇంకా మిగతా వాళ్ళందరూ, దీంతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఎవరైతే రెడ్లు మొత్తం, అంటే నెల్లూరు మొత్తం ఒకనొక టైంలో వాళ్ళకి ఒక కంచుకోటగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మొత్తం టీడీపీ వైపు. అంటే రెడ్లోనే ఒక అభద్రతా భావం ఏమన్నా కలిగిందని మనం మాట్లాడుకోవచ్చా? ఇప్పుడు కొంతమంది నిజంగానే ఇతని పట్ల కొంచెం మర్యాదస్తులు, పద్ధతి అయిన వాళ్ళు, రాజకీయంగా చేయాలి, ప్రజలకు ఎంతో కొంత చేయాలి, వాళ్ళకి కూడా స్వార్థం ఉంటుంది. అలా చూసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే అధికారం, పెత్తనం కావాలి, డబ్బు, ఈ మూడు గెలిచి పార్టీ వైపు ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ బ్యాచ్. ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు నిజంగా నిజాయితీ పరులు. వాళ్ళకి అడ్డగోలుగా దుబ్బేయాలని ఏమి ఉండదు, పెత్తనం కావాలని ఉంటుంది సహజంగా. ఎంతో కొంత వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కరెక్ట్గా చేయట్లేదని. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2-3 ఏళ్ల క్రితమే ఎదురు తిరిగాడు. ఇటీవల కాలంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఇలాగా రెడ్లందరూ ఒక ఘాటును కట్టేసి అందరూ విమర్శించకూడదు, కానీ డెఫినెట్గా అందరికీ సామాజిక వర్గం పట్ల సహజంగానే వాళ్ళ కులాభిమానం ఉంటుంది. అయితే టీడీపీలో కూడా మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అట్లా ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఓడినా గెలిచినా పార్టీతోటే ఉన్నారు. సామాజిక వర్గానికంటే కూడా ముఖ్యంగా పార్టీని అనేటువంటి దాన్ని చూసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అయితే మీకు నెల్లూరు జిల్లా అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది, మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ రాష్ట్రం అంతా ఆల్రెడీ ఎప్పుడో ఖాళీ అయిపోయింది. రాయలసీమ ముఖద్వారంలో ఖాళీ అయిపోయింది. ఇప్పుడు తలుపులు బార్లా తెరిచేశారు. అర్థమైందండి. అనంతపురం ఎప్పుడు టీడీపీ ఫేవర్గానే ఉంటుంది. కర్నూలు, కడప, చిత్తూరు కూడా ఆల్మోస్ట్ అవుట్. జగన్మోహన్ రెడ్డికి అక్కడ 53-52 సీట్లలో ఒక 4-5 సీట్లు అక్కడే వస్తాయి, ఏమైనా వస్తాయి. మీకు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా క్లీన్ వాష్ అవుట్ అండి. అంటే శుభ్రంగా రూమ్ గది తుడిచి సర్పది వేసి తడిగొట్టు కూడా పెట్టేస్తారు కదా మరకలు లేకుండా, అలా కంప్లీట్ క్లీన్ వాష్ అవుట్. ఓకే. అతనికి కొత్త ఆల్రెడీ షర్మిల గారు ఎంటర్ అవ్వకముందే అతనికి ఈ పరిస్థితి. ఓకే. ఇప్పుడు షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత ఇన్నాళ్ళు అతను సమీప ప్రత్యర్థిగా ఉంటాడు ఎవరికి, ప్రతిపక్షానికి. రేపు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమీప ప్రత్యర్థి అంటే అర్థం ఏంటంటే గెలిచినాడికి 1,00,000 వస్తే ఓడిపోయినాడు 90,000 వస్తాయి, 10,000 20,000 ఓట్లు తేడాగా ఉంటాడు. సమీప ప్రత్యర్థి నెంబర్ 2 పొజిషన్లో. ఇప్పుడు షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ ఎవరైనా సరే ప్రత్యర్థిగా ఉంటారు, అంతే, సమీప ప్రత్యర్థిగా ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి హస్తి మసికాంతరం తేడా పడుతుంది, హ్యూజ్ మార్జిన్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి 1,00,000 ఓట్లు వస్తాయి, 10,000 ఓట్లు వస్తాయి. అది పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా అలాగ ఉంటుంది. చాలా మార్పు వచ్చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆచూకీ ఆనవాళ్ళు కనపడరు రాజకీయ ముఖ చిత్రంలో. ఓకే, ఇది స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఇంకొకటి కూడా సార్, అంటే వైసీపీ ఎంతగా దిగజారుతుంది అనేది మనం చూడొచ్చు. అంటే బురద జల్లటం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, లేకపోతే వాళ్ళ భార్య గారు భువనేశ్వరి గారి మీద, దాంతోపాటు రీసెంట్గా షర్మిల మీద కూడా వాళ్ళు ఎక్కువ దాడి, సోషల్ మీడియా పరంగా బయట నుంచి డైరెక్ట్గా వాళ్ళే వచ్చి దాడి చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో షర్మిల భర్త, మొదటి భార్య ఉంది ఆయన దగ్గర, అంటే ఇంక వాళ్ళు ముందుకెళ్ళడం చూడండి. ఒక కూతురు ఉంది, ఇప్పుడు కూడా ఎక్కడో చిక్కడపల్లిలోనే ఎక్కడో ఉంటుంది, ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అంటే వీళ్ళకి చెల్లి తల్లి ఇంకా ఈ ఏమీ ఉండవండి వీళ్ళు. ఏమండి ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతారు. ఇక్కడ సోషల్ మీడియాలో చాలా దిగజారుడు ఫేక్ అకౌంట్లతో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అన్ని వాళ్ళు అనకపోయినా కొన్ని ఫేక్ అకౌంట్లతో కూడా మాట్లాడుతున్నారు. ఏమైనా వ్యక్తిగతంగా వెళ్ళకపోవడం మంచిది. ఓకే, వాళ్ళు ఆ తప్పు చేసేసారు. వాళ్ళు రాజకీయాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన భార్యని చాలా దారుణంగా కించపరిచారు వాళ్ళు. దాని ఫలితం ఉంటుందండి. ఎందుకంటే ఇక వాళ్ళు వీళ్ళని చూడకుండా రాజధాని మహిళా రైతులను కానీ, రాష్ట్రంలోని మహిళా నాయకురాలను కానీ
సార్. ఎవరన్నా సపోర్ట్గా మాట్లాడి సెలబ్రిటీలు కానీ చాలా దారుణంగా కించపరుస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలను అయితే వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ వచ్చాం. అయితే వీళ్ళందరూ మనసులో ఆడవాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్యాద తప్పుకోండి. ఎందుకంటే మన తల్లి చెల్లి ఆడవాళ్ళే కదా, మహిళలే కదా, వాళ్ళ పొత్తిళ్లలో పెరిగిన వాళ్ళమే కదా, వాళ్ళ ప్రేమాభిమానాలు మనం పొంది మరి ఈ స్థాయికి వచ్చాం కదా. నువ్వు కనీసం నీ తల్లి బాధపడితే, నీ చెల్లి బాధపడితే, నీ భార్య బాధపడితే నీకు ఏదో రకమైన ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ ఎదటి వాళ్ళు కూడా ఉంటుంది కదా. అది గమనించకుండా వాళ్ళు ఆడవాళ్ళ పట్ల చాలా అమానుషంగా వ్యవహరిస్తున్నారు. చాలా దుర్మార్గ జుగుప్సాకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాళ్ళ శోకం. ఎవరిదే ఈ మహిళలు ఎవరైతే వాళ్ళ శోకం ఉందో డెఫినెట్లీ ఖచ్చితంగా శాపమై అంటాడుతుంటారు వాళ్ళు. ఇది మన కర్మ సిద్ధాంతం. మన దేశం మన కర్మ నమ్ముతాం మన కర్మని. వీళ్ళు డెఫినెట్గా ఆ శాపం తగిలి విలవెల్లాడతారండి. రేపు ఎన్నికల అనంతరం వాళ్ళు ఎవ్వరు కూడా మీకు అడ్రస్ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేసేటంటే ఆయన వీళ్ళందరి చేత మాట్లాడిచ్చాడు కదా, వాళ్ళందరి భవిష్యత్తు కూడా టికెట్ వేసాడు. అయిపోయింది అవుట్. వాళ్ళు ఎవరు కూడా మీకు ఏ పార్టీలోనే ఇమ్మలేరు, వాళ్ళు ఇందులోనూ ఉండలేరు. రేపు ఎన్నికల అనంతరం వీళ్ళందరూ మన ఇదివరకు ఇంకో మాట చెప్పుకున్నాం, చాలా మంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సార్. అదే సార్ మీతో నేను అడుగుదాం అనుకున్నాను సార్. మొన్న అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీసాలు, పాస్పోర్ట్లు, టికెట్లు మొత్తం అన్నీ పెట్టుకొని ఏ బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. ఎవరెవరు అంటే అంటే వాళ్ళకి డెఫినెట్లీ భయం ఉంది. వీళ్ళు ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నారు, వీళ్ళు మొత్తం ఇక్కడ ఎవరు ఉండరు అనేది ఒకటి బయట నడుస్తుంది సార్. నిజమేనంటారు? నిజమే సార్ ఇది? అలా కదండి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది కదా, మరి ఫలితానికి ఒక నెల 20 రోజులు గ్యాప్ ఉంటుంది దేశమంతా ఎలక్షన్ లో. లాస్ట్ టైం దాకా ఇప్పుడు కూడా 20 రోజులు 20 నెలలు గ్యాప్ ఉంటుంది. ఒకవేళ మన ఫస్ట్ ఫేజ్ లో జరిగింది అనుకోండి ఓ నెల పైన ఉంటుంది. అదే రెండో మూడో ఫేజ్ లో జరిగింది అనుకోండి ఒక 20 రోజులన్నా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఏం చేస్తారంటే ఎలక్షన్లు అయిపోయినాయి కదా అని చెప్పేసి అటు ఇటు పోతారు. లాస్ట్ టైం కూడా వెళ్ళారు కదా శ్రీలంకలో, వీళ్ళు కూడా పోతారు, ఫలితాలు అక్కడి నుంచే చూస్తారు, ఇంక రారు. అర్థమైందా? ఫలితాలు ఏదో చేసుకుంటారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు. అమెరికాలో కూడా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి అర్హత ఉండదు, హక్కు ఉండదు, అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు, వాళ్ళకి పర్మిషన్ ఉండదు, అయినా సరే ఏదో దాంట్లో పనిచేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లా ఉండిపోతారు అక్కడ. వీళ్ళు దొబ్బేసిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతో ఏదో కింద మీద పడతాం. వాళ్ళ తాలూకు ఇక్కడి నుంచి పంపించడం కదా, అవన్నీ అరికట్టాలి. వాళ్ళందరినీ తాళ్ళు గట్టి లాక్కు రావాలి ఇక్కడికి, ఎవరిని వదిలిపెట్టకూడదు. అప్పుడే భవిష్యత్తులో ఎవడు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరికీ శిక్ష పడాలి. అడ్డగోలుగా ఐపీఎస్లో ఐఏఎస్లో కొంతమంది ఎర్రచంద్ర వ్యాపారం, మద్యం వ్యాపారం, జంగాంజాయ వ్యాపారం ఇలాంటివి చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం డబ్బులు వాళ్ళందరూ. ఇప్పుడు ఒకడు హెచ్ఎండిఏలో వాడు దొరికాడు హైదరాబాద్ లో. అవును సార్. అతను మొత్తం లాగేస్తున్నారు యువతలకి. అలాగే వీళ్ళందరి దగ్గర గోడకు సున్నం వేత్త కూడా దాన్ని కూడా గోకేయాలి, ఎక్కడ మిగల్చకూడదు. వీడికో 10 ఏళ్ల క్రితం వాడికి ఈ బతికెంత, ఈ దగ్గర ఏముంది, ఈ వాళ్ళు ఏముంది అంటే మితంతా తీసుకోవాలి, లాగేయాలంతే మితంతా. అసలు ఇంకా కొంచెం ముందుకెళ్ళి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అయిన తర్వాత బాగుపడిన అందరి దగ్గర లాగేయాలనికి. కట్టేంట్రా మర్యాద, కట్టకపోతే పైకి పంపించేస్తాను ఓపెన్ గా చెప్పాలి. వాళ్ళు ఎలా లాగేసుకున్నారు వ్యాపారంలో, అవును, కూర్చోబెట్టి వ్యాపారం ఇచ్చేసి వెళ్ళిపోంటారు. ఇవ్వకపోతే వాడి సంగతి అంతే, బాత్రూమ్ అలా భయపెడతాయి తప్ప దారిలో రాదు. ఓకే, అలాగే చేయాలి. అప్పుడు ఈ అప్పులన్నీ తీర్చాలంటే, రాష్ట్రానికి అప్పులు తీర్చాలంటే అన్ని చేయాల్సిందే. ఓకే, చట్ట ప్రకారం రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎలా ఉంటుంది, ఇలాగే అవుట్ ఆఫ్ ది వేలో కూడా లాగేసి ప్రజల మేలు కోసం ఇవన్నీ చేయాలి వచ్చి ప్రభుత్వం. ఓకే, అప్పుడు రాబోయే రోజులు ఏమన్నా తప్పు చేయడానికి భయపడతారు. ఓకే సార్.